అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ ను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు ఇచ్చారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరమణ అడిగి తెలుసుకుందాం. వెంకటరమణ, అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ కు సంబంధించిన తాజా వివరాలేంటి? రాజధాని అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయాలని చెప్పేసి సంకల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ ఉంది. గత నెల 30న విజయవాడలో పెద్ద ఎత్తున క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు సహా పలు శాఖల ఉన్నతాధికారులు, అలాగే పలు పారిశ్రామికవేత్తలు, అలాగే క్వాంటమ్ వ్యాలీ సంబంధించినటువంటి ఏర్పాటు చేసే పలు సంస్థల సంబంధించిన కీలక ప్రతినిధులు, ముఖ్యమైనటువంటి ప్రతినిధులందరూ కూడా సమావేశానికి హాజరై మొత్తం ఈ క్వాంటమ్ వ్యాలీలో ఎట్లాంటి కంపెనీలు ఏర్పాటు చేయాలి, వాటి యొక్క లక్ష్యం ఏంటి, వాటిని ఎప్పటిలోగా ఏర్పాటు చేయాలి అనే ఇతర అంశాలన్నిటిపైన కూడా సమగ్రంగా చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక డిక్లరేషన్ ను ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం అన్ని వర్గాల నుంచి పూర్తి స్థాయిలో అభిప్రాయాలు తీసుకున్న అనంతరం ఇవాళ ఆ డిక్లరేషన్ ను అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ లో చేసినటువంటి అంశాలకు సంబంధించినటువంటి దానిపై డిక్లరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా చూస్తే అమరావతి క్వాంటమ్ వ్యాలీ పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి దేశంలోనే అమరావతిని ఈ క్వాంటమ్ వ్యాలీకి గేట్ వేగా, హబ్ గా ఏర్పాటు చేయాలని చేసే లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా ఈ ఆదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. అది క్వాంటమ్ యొక్క పరిశోధన, అలాగే ఆవిష్కరణ, అభివృద్ధి, మౌలిక వస్తువులు ఇవన్నీ కూడా ఇక్కడ అమరావతిలో అభివృద్ధి చేయనట్లుగా ఆదేశాల్లో స్పష్టం చేసింది. దేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ బెడ్ గా క్యూచిప్ ఎన్ను వచ్చే 12 నెలల్లోనే అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టుగా ఈ ఉత్తర్వులో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా ఈ రాబోయే ఈ ఏడాదిలో అంటే 2025-26 సంవత్సరం నుంచి అమరావతిలో ప్రత్యేకించి క్వాంటమ్ అకాడమీ ఏర్పాటు చేయాలని ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల్లో తెలియజేసింది. దీంట్లో శిక్షణ, అలాగే ఫెలోషిప్లు ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయించింది. అదే 2035 నాటికి ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేయడమే లక్ష్యం అని చెప్పేసి ఉత్తర్వులో స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఈ క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధి చేసేందుకు గాను ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళ యొక్క మార్గదర్శకాలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఎలా ప్రోత్సహిస్తుంది, ప్రోత్సాహకాలు ఎలా ఇస్తుంది, వాటిలో ఏ దశలో ఏ సంస్థను ఏర్పాటు చేయాలి అనేటువంటి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ ఆదేశాల్లో తెలియజేసింది. ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీని 2025-26లో ప్రారంభిస్తామని చెప్పేసి స్పష్టం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అలాగే ఫెలోషిప్, ఇంజనీర్ అప్స్కిల్లింగ్ మరియు టెక్నీషియన్ సర్టిఫికెట్లు కూడా అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా మొదటి సంవత్సరంలో 200 మందికి స్పెషలిస్టులకు, అలాగే 2030 నాటికి 5,000 మందికి శిక్షణ ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంగా నిర్ణయించారు. అదేవిధంగా అకాడమిక్ ఎనేబుల్మెంట్ జనవరి 1, 2027 నాటికి ఆంధ్రప్రదేశ్ లో కనీసం 20 విశ్వవిద్యాలయాలు, అలాగే భారతదేశం అంతటా 100 విశ్వవిద్యాలయాలు క్వాంటమ్ టెక్నాలజీలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్డి క్వాంటంలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మొత్తం క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి మార్గదర్శకాలు, పూర్తి లక్ష్యాలు, అలాగే వాటికి సంబంధించినటువంటి ప్రభుత్వం చేయబోయేటువంటి అన్ని అంశాలతో సమగ్రంగా ఈ డిక్లరేషన్ ను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఆమోద ముద్ర వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ధన్యవాదాలు వెంకటరమణ.